పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము 1 మరియు 2, 3 వచనములు మరియు 17వ వచనము. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము, కానీ పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసిందిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. ఆ 72 తిరిగి వచ్చి, ప్రభు, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియా సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, క్రీస్తు సందేశం అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం, యేసు నామాన్ని పిలుస్తున్నావా, ఆరాధిస్తున్నావా, ప్రకటిస్తున్నావా? అది 1432వ సంవత్సరం లిస్బన్ అనే ఒక పట్టణం. ఆ పట్టణంలో ఒక మహాభయంకరమైన అంటురోగం ప్రబలిస్తుంది. ప్లేగు అనే రోగం చిన్న పిల్లలని, పెద్ద పిల్లలని, ఆడవారిని ఈ రోగపు బారిన పడి, ఈ అంటువ్యాధి బారిన పడి చాలామంది మరణించారు. అంటురోగము ఎక్కువ అవుతూ ఉంది, ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తూ ఉంది. చాలామంది చనిపోతున్నారు. చనిపోయిన వారిని సమాధి చేయడానికి కూడా స్థలం లేక చాలామంది రోడ్డు మీదనే వదిలి వెళ్ళి అంత గొప్ప దుస్థితిలోకి ఆ నగరం వెళ్ళింది. ఎక్కడ చూసినా శవాలే, కాకులు పీక్కొని తింటున్నాయి. ఈ భయంకర దృష్టిని గమనించిన అక్కడ బిషప్ ఆండ్రూ డయాస్ అనే బిషప్ ప్రజలందరికీ ఒక ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. ప్రియా సోదరులారా, యేసు నామాన్ని పదే పదే ఉచ్చరించండి. ప్లకార్డుల మీద, కాగితాల మీద యేసు అనే నామాన్ని రాసి మీ గోడలకు అంటించండి. కాగితం మీద యేసు అని రాసి అనారోగ్యానికి, ప్లేగు వ్యాధికి గురి అయిన వ్యక్తి దిండు కింద పెట్టండి. ప్రజలందరినీ కూడా పునీత డొమినిక్ దేవాలయంలో సమావేశపరచండి. యేసు నామమును మరీ ఉచ్చరించండి. ఆ నామమే మనందరినీ కాపాడుతుంది అని ఆండ్రూ డయాస్ అనే తండ్రి గారు ప్రజలందరికీ పిలుస్తున్నారు. ఆ పిలుపును అందుకున్న విశ్వాసులందరూ పునీత డొమినిక్ దేవాలయంలో సమావేశమయ్యారు. యేసు నామాన్ని పదే పదే ఉచ్చరించారు. అలా ఉచ్చరించిన తర్వాత ఆ ప్లేగు రోగము తగ్గుముఖం పట్టింది. ప్లేగు రోగము ప్రజలందరూ స్వస్థపరచబడ్డారు. ప్లేగు రోగము ఆ యొక్క లిస్బన్ నగరాన్ని వదిలిపెట్టింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘటన మనకు నేర్పిస్తున్న సత్యం, యేసు అనే నామములో శక్తి ఉంది. గొప్ప అంటువ్యాధి ఎలా తగ్గింది? యేసు అనే నామాన్ని పిలవడం ద్వారా.
యేసు నామాన్ని ఆరాధించడం ద్వారా, యేసు నామాన్ని ప్రకటించడం ద్వారా అక్కడ గొప్ప సత్యం, గొప్ప అద్భుతం జరుగుతుంది. ఇప్పుడే మనం చదువుకున్నాం లూకా శుభవార్త 10వ అధ్యాయము 17వ వచనంలో 72 శిష్యులను ప్రభు పంపించాడు. మళ్ళా వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు యేసు ప్రభుకి ఇస్తున్న రిపోర్ట్ ఏంటంటే, ప్రభు మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నాయి. అంటే యేసయ్య పేరులో ప్రతి పిశాచం అణచబడుతుంది అని చెప్తున్నారు. నిజమే, అటువంటి గొప్ప శక్తి ఎక్కడ ఉందంట అంటే యేసు నామంలో ఉంది. అలాంటి నామము ప్రపంచంలో ఎవరికి ఇవ్వబడని నామము యేసు అనే పేరు. అది దేవదూత సూచించిన పేరు. ఆ యేసు నామాన్ని నీవు పిలుస్తున్నావా? రోజు చాలామంది పేర్లు మనం పిలుస్తాం. మీ ఫ్రెండ్స్ పేర్లు పిలుస్తారు, యాక్టర్స్ పేరు పిలుస్తారు, బంధువుల పేర్లు పిలుస్తారు. మరి రోజులో ఒక్కసారైనా యేసు అని పిలుస్తున్నావా? పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాయబడిన లేఖలో గొప్ప సత్యాలను వివరిస్తున్నారు. ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 9వ వచనంలో యేసు నామము అన్ని నామముల కంటే ఘనమైన నామము అని పేర్కొంటున్నారు. నిజమే, ఎన్నో పేర్లు ఉన్నాయి ప్రపంచంలో, కానీ అన్ని పేర్లలో ఘనమైన నామం, మహిమగల నామం, ఉన్నతమైన నామం ఏంటంటే యేసు. అందుకే ఆ యొక్క యేసుకి ఏం చేయబడాలంట? అదే ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 10-11 వచనాల్లో పరలోక భూలోక పాతాళ లోకములు యేసు నామమునకు మోకాలు వంచి వినతులు కావించవలేను. యేసే ప్రభు అని ప్రతి నాలుక ప్రకటించవలేను. అది ఉన్నతమైన నామం కాబట్టి ఆ నామానికి మనందరం ఏం చేయాలంట? మోకాలు వంచి, శిరస్సు వంచి ఆరాధించాలి. యేసే దేవుడని ప్రకటించాలి అని పౌలు గారు సెలవిస్తున్నారు. కొలసీలకు రాయబడిన లేఖలో 3వ అధ్యాయం 17వ వచనంలో అదే పౌలు గారు ఏమంటున్నారంటే, మనం చేసే ప్రతి పని లేక చెప్పే ప్రతి మాట యేసు ప్రభు పేరిట చేయవలేను. అంటే మన పనులన్నీ కూడా యేసుతో ప్రారంభించాలి, యేసుతో నడవాలి, యేసుతో ముగించాలి. అందుకే మన జీవితానికి ఒక సత్యం నేర్చుకోవాల్సిన సత్యం అంటే క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు. యేసు ద్వారా మనం బ్రతకాలి, యేసు నామంలో ఉచ్చరిస్తూ బ్రతకాలి, యేసు నామాన్ని ఆరాధించి బ్రతకాలి, యేసు నామాన్ని ప్రకటించి జీవించాలి. మరి నీవు దీన్ని చేస్తున్నావా? యేసు నామం ఎంత గొప్పదో మనకు పరిశుద్ధ గ్రంథం ఇంకా వివరిస్తుంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో యేసు నామం రక్షించే నామం. నిన్ను నీ కుటుంబాన్ని రక్షించేది ఎవరు? నీ దగ్గర ఉన్న డబ్బు కాదు, నీ దగ్గర ఉన్న పలుకుబడి కాదు, నీ దగ్గర ఉన్న అధికారం కాదు, నీ దగ్గర ఉన్న అష్టైశ్వర్యములు కానే కాదు. యేసు అనే నామం మాత్రమే నిన్ను రక్షిస్తుంది. మరి ఆ నామాన్ని పిలిస్తే నీకు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అందుకే పునీత బెర్నార్డ్ గారు ఏమంటున్నారంటే, యేసు నామాన్ని విన్నప్పుడు, యేసు నామాన్ని ఉచ్చరించినప్పుడు, యేసు నామాన్ని బోధించినప్పుడు మన హృదయాలు ప్రజ్వరిల్లుతాయి, ఆశీర్వదించబడతాయి, రక్షించబడతాయి. మరి అలాంటి నామాన్ని నీవు పిలుస్తున్నావా? ఆరాధిస్తున్నావా? ప్రకటిస్తున్నావా? మన పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే యేసు నామాన్ని పిలిచిన వాళ్ళందరికీ అద్భుతాలు జరుగుతున్నాయి. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 47వ వచనంలో ఒక గుడ్డివాడు, అతని పేరు బర్తిమయి, తిమయి కుమారుడు, భిక్షకుడు అని అందరూ పేరు పెట్టారు. రోడ్డు పక్కన ఉండేవాడని పేరు పెట్టాడు. అలాంటి వ్యక్తి పిలుస్తున్న ఒకే ఒక చిన్న ప్రార్థన, దావీదు కుమారా యేసు నాపై కనికరం చూపుము. చిన్న ప్రార్థన, యేసు అని పిలిచాడు. వెంటనే ఏం జరుగుతుందంట అంటే అతనిలో ఉన్న చీకటి వెలుగుగా మారిపోతుంది. కాబట్టి
భర్తిమయిలాగా మనలో చీకటి ఉంటే యేసు అని నువ్వు పిలవగలవా? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటున్నారంట, ఊరుకో. కానీ వాడు మరింత బిగ్గరగా, దావీదు కుమారా, యేసు ప్రభు, నాపై కరుణికరం చూపు, నాపై దయ చూపు అని ప్రార్థిస్తాడు. యేసు అనే మాటను ఎంతగా నువ్వు ఉచ్చరిస్తే, యేసు అనే నామాన్ని ఎంతగా ఆరాధిస్తే, యేసు అనే నామాన్ని ఎంతగా ప్రకటిస్తే అంత గొప్పగా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో కూడా కుంటివాణ్ణి మనం చూస్తున్నాం. అతడు భిక్షకుడు. పేతురు అటువైపు వస్తున్నాడని చూసి ఏదైనా ఇస్తారేమోనని వారి వైపు చూస్తున్నాడు. అప్పుడు పేతురు అంటాడు, నా దగ్గర బంగారం లేదు, వెండి లేదు, కానీ యేసు నామములో లేచి నడుము అనగానే కుంటివాడు పైకి లేస్తున్నాడు. యేసు నామములో అద్భుతం జరుగుతుంది. మనలో ఉన్న కుంటితనము పైకి లేపబడాలంటే, కుళ్ళు కుతంత్రముల నుండి పైకి లేపబడాలంటే, పడిపోయిన జీవితం పైకి లేపబడాలంటే యేసు మాత్రమే చేయగలడు. కాబట్టి యేసు అనే నామాన్ని పిలువు, యేసు నామాన్ని ఆరాధించు, యేసు నామాన్ని ప్రకటించు. యేసు నామాన్ని నేటి సువార్తలో మనం చూసిన సువార్తలు, లూకా శుభవార్త 10వ అధ్యాయం 1-3 మనం చూస్తున్నాం. 72 మంది యేసు నామం మహిమను తెలుసుకున్నారు. అందుకే వారు వెళ్తున్నారు. యేసు నామాన్ని పిలవడానికి, ఆరాధించడానికి, ప్రకటించడానికి వెళ్తున్నారు. 72 అనే సంఖ్య ప్రపంచంలో ఉన్న దేశాలకు సూచిక. ఆ రోజులో 72 అనగా ప్రపంచమంతా ఏ నామం ప్రకటించబడాలి, ఏ నామం పిలువబడాలి, ఏ నామం ఆరాధించబడాలంటే యేసు నామం అని ఈ యొక్క పవిత్ర గ్రంథంలో ఉన్న 72 మంది సంఖ్య మనకు వివరిస్తుంది. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంట? తోడేళ్ల మధ్యలోకి వెళ్తున్నారు. ఎందుకు? తోడేళ్లను గొర్రెపిల్లలుగా మార్చడానికి. ఎలా జరుగుతుంది? తోడేళ్ళు గొర్రెపిల్లలుగా ఎలా జరుగుతుంది? యేసు నామం పిలిచినప్పుడు జరుగుతుంది. యేసు నామానికి ఆరాధన జరిగినప్పుడు జరుగుతుంది. యేసు నామాన్ని ప్రకటించినప్పుడు ఏం జరుగుతుందంట అంటే తోడేళ్ళు గొర్రెపిల్లలా మారిపోతారు. తోడేళ్ల స్వభావం మీరు చూడండి, క్రూరమైన మనస్తత్వం. తోడేళ్ళు ఎప్పుడు ఒంటరిగా జీవించమంట, గుంపుగా జీవిస్తాయి. తోడేళ్ళు అందితే జుట్టు, అందకపోతే కాలు అనే స్వభావం కలిగి ఉంటాయి. కూ అని పెద్దగా అరుస్తాయి. అంటే మన జీవితంలో కూడా తోడేళ్ల లాంటి మనుషులు మనకు ఎదురు పడతారు. క్రూరమైన మనస్తత్వం, కఠినమైన మనస్తత్వం. అవి వాళ్ళు ఒంటరిగా, కఠినులు ఎప్పుడు ఒంటరిగా జీవించారు. వాళ్ళకు 3-4 చుట్టుపక్కల ఎప్పుడూ ఉండాలి. ఆ తోడేళ్ళు ఎలా మారిపోతారంటే, ఎలా మారాలంట అంటే గొర్రె పిల్లలుగా మారడాలి. గొర్రెపిల్ల సాధు స్వభావము, వినయము, ఎప్పుడు కూడా కాపరి మీద ఆధారపడే గుణం. అలా మారాలంటే, క్రూరులు మారిపోవాలంటే యేసయ్య నామం పిలువబడాలి, ఆరాధించబడాలి, అదేవిధంగా ప్రకటించబడాలి. నీ కుటుంబంలో చాలామంది క్రూరులు ఉన్నారేమో, కఠినులు ఉన్నారేమో. వారి పేరిట యేసు నామాన్ని పిలువు, వారి పేరిట యేసు నామాన్ని ఆరాధించు, వారి పేరిట యేసు నామాన్ని ప్రకటించు. యేసే దేవుడని వారికి చెప్పు. చిన్న ప్రకటన. ఆ ప్రకటన ఏం చేస్తుందంట అంటే వారి జీవితాన్ని నూతన సృష్టిలోకి నడిపిస్తుంది. ప్రకటించడం అంటే యేసులా జీవించడం, యేసును స్వీకరించి నూతన సృష్టిగా మారడం. కాబట్టి తోడేళ్ళు గొర్రెపిల్లలుగా మారాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీలో ఉన్న కఠినం సాధు స్వభావంగా మారాలి. నీలో ఉన్న ఒంటరిగా జీవించలేని తనం, ఎప్పుడు
గుంపులుగా జీవించే తత్వం ఒంటరిగా యేసు నామాన్ని ఆరాధించే వ్యక్తిగా మారాలి. అరిచేతనం పోయి మౌనంలోకి రావాలంటే ఇవన్నీ జరగాలంటే యేసు నామాన్ని నీవు పిలవాలి. అందుకే ప్రభు అంటున్నాడు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నువ్వు పిలుతువేని నేను నీకు జవాబిస్తాను, నీవెరుగని మహాసత్యములను నీకు నేర్పిస్తానంటున్నాం. పిలవాలి. ఎవరిని పిలవాలి? యేసు నామాన్ని పిలవాలి. ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి? యేసు నామాన్ని ఆరాధించాలి. ప్రకటించాలి. ఎవరిని ప్రకటించాలి? యేసు ప్రభు నామాన్ని ప్రకటించాలి. మరి దీన్ని చేయడానికి నీవు సిద్ధమేనా? ఈ 72 మంది ప్రభు నామాన్ని పిలిచినప్పుడు, ఆరాధించినప్పుడు, ప్రకటించినప్పుడు అద్భుతం ఏం జరుగుతుందంట అంటే వారు యేసు పేరిట పిశాచములను వెళ్ళగొడుచున్నారు. మనకు కూడా అధికారం ఇచ్చాడు యేసయ్య. మన కుటుంబంలో, ఇంట్లో ఎలాంటి పిశాచం ఉండకూడదు. ఎలాంటి పిశాచం ఉండకూడదు అంటే యేసు నామం పిలవండి, యేసు నామాన్ని ఆరాధించండి, యేసే దేవుడని ప్రకటించండి. గ్రెగోరీ గారు తాను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ డాడీ చనిపోయే ప్రమాదంలో ఉన్నాడంట. డాక్టర్లు అందరూ కూడా చేతులు ఎత్తేశారు. గ్రెగోరీ ది గ్రేట్ చిన్నగా ఉన్నప్పుడు డాడీ చనిపోతున్న సందర్భంలో గ్రెగోరీ గారికి వచ్చిన ఒక ఆలోచన, ఒక చిన్న పేపర్ను తీసుకొని ఆ పేపర్లో యేసు అని రాసి గ్రెగోరీ గారు తన తండ్రి పడుకునే దిండు కింద పెట్టాడంట. అది పెట్టగానే అద్భుతం జరుగుతుంది. ప్రియబిడ్డలారా, చనిపోబోతున్న వ్యక్తి యేసు నామంలో లేస్తున్నాడు. మరణించబోతున్న వ్యక్తి యేసు అనే నామాన్ని ఆరాధించినప్పుడు లేచి కూర్చుంటున్నాడు. కాబట్టి ఈ గ్రెగోరీ గారు నేర్పిస్తున్న సత్యం, వారి జీవితంలో సంఘటన ద్వారా నేర్పిస్తున్న సత్యం, యేసయ్య నామం ఉన్నతమైన నామం, శక్తిగల నామం, అది మహాఘనమైన నామం. ఆ ఘనమైన నామాన్ని పిలువండి, ఆరాధించండి, ప్రకటించండి. దేవుడు మీ అందరినీ కూడా అధికంగా దీవిస్తాడు. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అన్ని నామముల కంటే ఘనమైన నామము యేసు అనే నామం. యేసు అనే మాటకు అర్ధకుడు, రక్షకుడు అని అర్థం. నిజమే ప్రభువా, మా కుటుంబాన్ని రక్షించబడాలంటే, మా కుటుంబము జీవించబడాలంటే నీ నామాన్ని పిలవాలి, నీ నామాన్ని ఆరాధించాలి, నీ నామమును ప్రకటించాలి. అటువంటి గొప్ప శక్తిని మాకు దయచేయండి. నీ నామాన్ని పిలిచిన భర్తిమయ్యి ప్రభువా చీకటి నుండి వెలుగులోనికి వస్తున్నాడు. ప్రభువా మా జీవితం కూడా యేసు అని ఇప్పుడు ఎవరెవరైతే పిలుస్తున్నారో వారందరి జీవితము యేసు నామంలో చీకటి నుండి వెలుగులోనికి వచ్చునుగాక. వారి కుటుంబంలో ఉన్న పిశాచ తంత్రములు, సైతాను బంధకములు యేసు నామములో విప్పబడునుగాక. ప్రతి అంధకారము యేసు నామములో వెలుగుగా మారునుగాక. యేసు అని పిలిచిన, యేసు నామములో కుంటుపడిన వ్యక్తి పైకి లేస్తున్నాడు. మా జీవితంలో యేసు అని పిలుస్తుండగా కుంటుపడిన జీవితములు పైకి లేపబడునుగాక. ప్రభా గ్రెగోరీ గారి జీవితంలో వారి డాడీని బ్రతికించిన నామం యేసయ్య నామం. గ్రెగోరీ గారిలాగా యేసు నామాన్ని మేము మా యొక్క పడుకునే బెడ్ మీద పెట్టే శక్తిని మాకు దయచేయండి. యేసు అని ఎవరైతే పిలుస్తారో వారందరినీ రక్షించండి. యేసు అని ఎవరైతే ఆరాధిస్తారో వారి కుటుంబంలో అధికంగా ఆశీర్వదించబడునుగాక. యేసు నామాన్ని ప్రకటిస్తారో వారందరూ యేసులో ఐక్యమగుదురుగాక. ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధ ఆత్మ దేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.